ఆంధ్రప్రదేశ్ పంజాబ్ జట్ల మధ్య మరికొద్ది క్షణాల్లో ఆరంభం కాబోతోంది. ఇరుపక్షాల క్రీడాకారులకు ప్రేక్షకులు క్రీడాభిమానులు హర్షధ్వానాలతో స్వాగతం పలుకుతున్నారు. ఉత్కంఠభరితంగా సాగే ఈ ఫైనల్ మ్యాచ్ ని తిలకించడానికి చేసిన ప్రేక్షకులతో మేము తప్పకుండా నేషనల్ కప్ గెలవాలని నా గుర్తుగా మీకే అజయ్ లెఫ్ట్ కార్నర్ క్రీడాకారులపై ఆక్రమణ ప్రారంభించి డిఫెన్స్ క్రీడాకారుల మధ్య తాగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చక్కటి ఫుట్ వర్క్ తో శాయశక్తుల ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిజానయ్యా ఓవర్లీడ్ పండిట్లు లేడు. సార్ ఏంటయ్యా తెలిసిన విషయం? అందరికి ఫోన్ చేశాను సార్. ఫోన్ కోసం వెయిటింగ్ అండి. రాములమ్మ ఏంది? ఎక్కడా రెడ్డి? ఏ రెడ్డి? అదే నీ కొడుకు, పెళ్లి కొడుకు ఓబుల్ రెడ్డి. ఎక్కడా? ముహూర్తానికి టైం అవుతుంది. పంతులు అమ్మా, దీని చేత మంత్రాలు చదివించు. చెప్తాం. కబడ్డీ 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 రైడ్ చేస్తూ సేఫ్ గా వెనక్కి వెళ్ళాడు. పంజాబ్ రైడర్ పాస్ చేశాడు. లెఫ్ట్ కార్నర్ ట్రాక్ పై వెనక్కి తిరిగి వచ్చేశాడు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ 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 పంజాబ్ 28, ఆంధ్రప్రదేశ్ 23 స్కోర్ తో వెనుకంజలో ఉంది. పంజాబ్ తొలగిపోయాడు. క్రీడాకారులు వెనక్కి లాగుతూ ఉంటారు. వెనక్కి అజయ్ నిరాశతో ఉన్నాడు. ఫోన్ 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 సార్ మీరా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మగారు, చిన్నబాబు ఫోను. చిన్నబాబు ఫోన్. హలో, ఎక్కడుండవురా? రే, నీకోసం మీ అన్న ఊరంతా ఎదిగిస్తా ఉన్నాడు. ముహూర్తానికి టైం అయిపోతా ఉండాలి. తొందరగా వచ్చి. నేను ఆడికి రావడం కాదు, దాన్నే ఇడికి తీసుకురా. మగాడు ఎవడో కళ్ళారో చూస్తుంది. నీకేం పిచ్చెక్కలేదు కదా? ఇక్కడంతా జనం వచ్చేసినారు, బాగుండదు. నువ్వు తొందరగా వచ్చి తాళి కట్టే ఆడి సంగతి తర్వాత చూసుకుందాం. నీ కడుపు నెట్ట పుట్టానే. నా మగతని మీద సవాల్ చేసిన దాన్ని మెళ్ళో ఆడంగోళ్ళ వచ్చి ఎట్టా తాళి కట్టమంటావు? ఈడికి తీసుకురా, సీమ మగతనమేంటో చూపిస్తా. నీ అబ్బా యో, పెండి ఇక్కడ కాదు, అక్కడ బాగుంటుంది. నేర్కుంటే ఇట్లాంటి పనులే చేస్తారు. అవునండి, మనం జనం మంచి ఉన్నాం మర్చిపోతే ఏంద్రా మీ రాజకీయం? మీతో తేలదు గాని తప్పుకోండి, నేనే తేల్చుకుంటాను. తప్పుగా అమ్మా